ఇక్కడ నగరగీతం సంబంధించి చూసుకుంటే సొంత వాక్యాల్లో పద్మవ్యూహం. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకుంది. జీవనఘోష. పేదవారి జీవనఘోష ఎవరు పట్టించుకోరు. ఊపిరాడని. నాకు నగరంలో ఊపిరాడని పనులున్నాయి. మెర్క్యూరీ నవ్వు. కొందరు సినిమా తారలు కేవలం మెర్క్యూరీ నవ్వులతో జీవిస్తుంటారు. పఠనీయ గ్రంథం. మహాభారతం అందరికీ పఠనీయ గ్రంథం. అట్లాగే పద్మవ్యూహము అంటే ఒంటరిగా, ఏకాకి అనే పదము. తర్వాత నగార. నగార అంటే ఏమొచ్చింది, మనం పెద్ద బేరి అని చెప్పొచ్చు. ఘోష. ఇట్లా కొన్ని పదాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేస్తే వృక్షము సంబంధించి ఇట్లా. నెక్స్ట్ విష్ణువు అంటే విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు. అతిథి అంటే తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి వచ్చేవాడు. ఇక్కడ వచ్చేస్తే అర్థాలు వచ్చేసి దానికి సంబంధించి అర్థము అంటే ఏం చెప్పవచ్చు, ధనము, కారణము. రేఖ, హస్తరేఖ, గీర, బతుకు, ప్రాణము, జీవనము. బంగారం, ఉమ్మెంత వచ్చేస్తే కనకము. చిత్రము అనే పదాలకు ఇలాంటి పదాలను మనం ఒకసారి చూసుకోవాలి ఇక్కడ చదివినవి. తర్వాత ప్రకృతి వికృతులు సంబంధించినవి. నెక్స్ట్ సందులు. నగరారణ్యం. నగర ప్లస్ అరణ్యం సవర్ణ సంధి. నెక్స్ట్ సమాంతర రేఖలు. సమాంతర ప్లస్ సమా ప్లస్ అంతర రేఖలు. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉంటాయి దానికి సంబంధించిన అంశాలను మనం నెమ్మదిగా చూసుకుంటే అర్థమైపోతుంది. పుప్పొడి. పువ్వు ప్లస్ పొడి. పువ్వు యొక్క పొడి. పేద రైతులు. పేదవారైన రైతులు. నగరారణ్యం. నగరం అనేది అరణ్యం. రూపక సమాసం వస్తుంది. పాదరసం. అట్లా ఇక్కడ వచ్చేసి ఇవి. నెక్స్ట్ పదవాక్షర తీస్తాను. భవది, అర్చన, బేరు, 90. నగారం మోగిందా, నయాగర దుమికిందా అనే అలంకారం అంత్యానుప్రాస అలంకారం. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకు 3 కాళ్ళు అనేది కూడా అంత్యానుప్రాస. అడిగడని, కడువేని అని సంబంధించి ఉంటే అది ఏమంటారు, వృత్యానుప్రాస. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు వెలిగిస్తాడు. ఇది రూపక అలంకారం. రూపక అలంకారానికి ఉదాహరణ ఏంది, ఏం చెప్పొచ్చు, బ్రతుకు ఆటలో గెలుపోవటం సహజం. నవ్వుల నావలు తుళ్ళుతూ పయనిస్తాయి. ఇది ఏ వాక్యం అంటే రూపక అలంకారం. అట్లా దీనికి సంబంధించి తర్వాత ఇక్కడ ప్రత్యక్ష, సంయుక్త వాక్యం, సంక్లిష్ట వాక్యం. నెక్స్ట్ ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం మనం చూస్తాం. ఇది మనకు సంబంధించిన పోర్షన్. ఓకే, అందరికీ శుభ సాయంత్రం. ధన్యవాదాలు. నేను మీ ఇటుకుల సైదులు, తెలుగు ఉపాధ్యాయులు.